పనోని మీద చేసుడేంద్రా దమ్ముంటే నా మీద చెయ్యి. నీ మీద చేసుకునేదో చెప్పురా. నాకు వచ్చిన కోపం నువ్వు అక్కడే ఉంటా. నీ సంగతి నువ్వు చెప్తున్నావు. చెల్లె నువ్వు దాదా ఇంటికి ఉందా? నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నా బావా. మీ బావతోటి పెళ్ళి ఎప్పుడు? మా బావతో నా పెళ్ళ అంత సీన్ లేదు రాము. సరే నాకు సాయంత్రం వరకు ఏమైనా ఫోన్ చెప్తా. మల్లేష్ అన్న పలసగా పడుతుంది జర చిక్కగా చల్లు. మళ్ళీ మా అమ్మగారు వెళ్తే నన్ను తిడుతుంది. నాకు తెలియదు అనే అలికేది. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసి నేను మీ అన్నకు చెప్పలేదని తెలిసిందనుకో ఇక నన్ను అడ్డగా నరుకుతాడు. ఇక దున్నే టైంకు మోటార్ కాలిపోయింది. రాముగారిని ఏం చేయాలి అసలు? రానమ్మా అసలు మీరు ఏం మాట్లాడుతారో నాకేం అర్థమైతలేదు. ఇక ఉన్న విషయం చెప్తా రాము. నువ్వంటే నాకు ఇష్టం. రాము 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 చాయ్ తీసుకో. నాకు మీరు చాయ్ తీసుకుని వచ్చి ఇచ్చుడేంది రానమ్మా. అమ్మగారు చూస్తున్నానేమని అంటారు. నేనే తీసుకొచ్చి ఇచ్చేది. ఎవరేమంటావు? సపరేట్ చాయ్ తాగు. ఏమద్దు రానమ్మా, నేనే ఇంట్లోకి వచ్చి తాగుతా కానీ మీరు ఇంట్లో పోండి. అసలు ఏంది రాము ఇట్లా భయపడుతున్నావు? నువ్వు చాయ్ తాగేదాకా నీ ఇక్కడ నుంచి కదలేదే లేదు. రానమ్మా నాకు ఈ పొద్దున చాయ్ తాగే అలవాట్లేదు. ఇక్కడ మీ అమ్మగాని మీ అన్నగాని చూసిన అనుకో నా పని అయితే నువ్వు ఇక్కడి నుంచి ఇంట్లో పోయిగా. నాకు ఆ మాత్రం తెలివి లేదా? వాళ్ళు ఎవరు చూస్తలేదని తీసుకొచ్చి ఇచ్చినా కదా. రానమ్మా నిన్న మీరు సాయంత్రం చెప్పిన దానికే నాకు అంత భయం అవుతుంది. మీరు ఇక్కడి నుంచి పోలి మీకు దండం పెడతా. భయం ఎందుకు రాము? నా మనసులో ఉన్న మాట చెప్పినా. ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటే నాకు ఇష్టం. ఏంది రానమ్మా మళ్ళీ అట్లే మాట్లాడతారు మీరు? ఇప్పుడు నువ్వు టీ తాగుతావా? అమ్మని అన్నీ మీలో అలా అమ్మా ఏంది రాము? అది చాయ్ అనుకుంటానో నీళ్ళు అనుకుంటానో గట్ల తాగుతాను. ఈ చాయ్ అయినా రామా నువ్వు ఇంట్లో పోయి. నాకు పొలం కాడ పని ఉన్నది. పొలం కాడ పని చేసుకుందావు కానీ నేను ఇంత చెప్పిన దాని గురించి ఏం ఆలోచించిన రాము? ఆలోచించేది ఏం లేదు రానమ్మా. మీరు ఇంకోసారి దాని గురించి మాట్లాడకండి. అసలు ఏంది రాము? నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఎక్కువ చేస్తున్నావు కదా. ఎక్కువ చేసేది ఏం లేదు రానమ్మా. నాకు పొలం కాడ ఒడ్డు చెక్కే పని ఉన్నది. నేను పోతాను ఇక. ఏడికి పోతావు? ఇవాళ ఏదో ఒకటి తేరాలి. నేను కూడా పొలం కాడికి వస్తా రాము. అరే ఏంది రానమ్మా మీరు గిట్ల చెప్తాలు? మీకు దండం పెడతా మీరు ఇంట్లో పోండి. ఇక నువ్వు మంచిగా చెప్తే వినవు గానీ అమ్మా మళ్ళీ అమ్మగారిని ఎందుకు పిలుస్తాను రానమ్మా నువ్వు? ఏది బిడ్డ? నాకు పొలం కాడ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. రాముని తీసుకోపోంటే తీసుకోపోతున్నాడు అసలు. అరే రాము నా బిడ్డ చదువుకంటే ఎక్కువనారా నీ పని? లేదమ్మగారు అక్కడ ఒడ్డు చెక్కేది ఉన్నదిగా. ఒడ్డు చెక్కుడు అయిపోయిన తర్వాత సాయంత్రం తీసుకుపోతా అంటానా. ఆ ఒడ్లు సాయంత్రం చెక్కుదు కానీ నా బిడ్డను తీసుకోపో పొలం కాడికి. ఎట్లున్నది? పోదాం ఇక పొలం కాడికి. అరవింద్ బావా ఎక్కడున్నావు? ఇంటికన్నా ఉన్నా బావా. ఎందుకు ఏమైంది? ఇక్కడ మాడి తోటకి వచ్చిన అరవింద్. అయితే రాముగారితో పని ఉందని చెప్పినా కదా, వాడు ఏం చేస్తాడు? రాముగాడా బావా? ఒక్క నిమిషం బావా. అమ్మా రాముగాడు ఏడి? రంగాడా బిడ్డ చెల్లెకేమో పని ఉన్నదంటే బాయి కాడి వేయండు. సరే అమ్మా. బావా వాడు పొలం కాడికి పోయినట బావా. ఓకే అరవింద్, నాకు ఇక్కడ తోటలో పని ఉందని చెప్పినా కదా, ఆ రాముగారిని పంపి ఇటు. సరే బావా నేను ఇప్పుడే రాగానే ఫోన్ చేసి రమ్మా అని చెప్తుంది. ఓకే అరవింద్. నన్ను పని చేసుకోకుండా మీరు నాతోనే ఎందుకు వచ్చి రానమ్మా? అసలు ముచ్చట్లు ఆపు రాము. నేను నిన్న చెప్పిన దానికి సమాధానం చెప్పు. రానమ్మా మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. మీ స్థాయి ఏంటిది, నా స్థాయి ఏంటిది? ఏది కరెక్ట్ అయితే రాంగు నువ్వు చెప్పాలా రాము? నాకు తెలియదా? ఎక్కువ చేయకు రాము. అసలే బావతో నాకు టార్చర్ అవుతుంది. ఇంట్లో చెప్దాం అనుకుంటాను. ఇంట్లో చెప్తావా? దేని గురించి? దేని గురించి అని చిన్నపిల్లలు అయినట్టు అడుగుతున్నావు ఏంటి రాము? మన గురించే. రానమ్మా నీకు మీ అన్న గురించి అన్వేషణ గురించి తెలియదు. తేడాలు వచ్చినాయి అనుకో చంపేస్తారు ఇక వాళ్ళు. అరే వాళ్ళ గురించి వదిలే, అది నేను చూసుకుంటా. ఫస్ట్ నీకు నేను ఇష్టం అలా చెప్పొచ్చు కదా. ఇగో నేను అనాథను. నన్ను చేరదీసిందే మీ అమ్మ వాళ్ళు. నాకు నీ లెక్క ఆస్తిపాస్తులు ఏం లేవు. అసలు నువ్వు నన్ను ఏం చూసి ఇష్టపడతానో ఏందో నాకేం అర్థమైతలేదు రానమ్మా. రాము నాకు ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి. నాకు కావాల్సిన మంచి మనసు ఉన్న వ్యక్తి మాత్రమే. ఆ మంచి మనసు నీ దగ్గర ఉంది. అందుకే నేను ఇష్టపడ్డా రాము. నువ్వు ఎంత చెప్పినా రానమ్మా నేను మీ ఇంటి పనోడిని. ఈ విషయం ఊళ్ళో తెలిసిందనుకో నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని నాకు నచ్చిన వాళ్ళని వదిలేసి భావం చేసుకోవాలా? నువ్వు ఎవ్వాలన్నా చేసుకోరానమ్మా. నాకైతే నువ్వు ఇష్టం లేదు. నన్ను వదిలేయిగా. సరే రాము, నేను నీకు ఎందుకు నచ్చలేదు ఒక రీజన్ చెప్పు. ఆ తర్వాత నీతో మాట్లాడి డిస్టర్బ్ చేయను. నీలాంటి వాళ్ళను ఎవరెందుకు ఇష్టపడరానమ్మా. కానీ నేను ఇష్టపడేంత స్థాయి స్తోమత నా దగ్గర లేదు. ఇట్లాంటి సినిమా డైలాగ్ నా దగ్గర చెప్పకు రాము. నిజంగా నేను ఎందుకు ఇష్టం లేదో చెప్పు, వెళ్ళిపోతా.
ఇప్పుడు కనుక నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అనుకో, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మీ అమ్మగారికి మీ అన్నగారికి నమ్మక ద్రోహం చేసిన నైతా. అంటే నీకు జీవితం ఇచ్చిన అమ్మగారికి ఏమో నమ్మకంగా ఉంటా అంటున్నావు. నువ్వే నా జీవితం అనుకుంటే నన్ను కాదంటవా? రానమ్మా, నేను కనుక ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడినట్టయితే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే అవుతుంది. నువ్వు వ్యవసాయం చేస్తే ఇట్లా మాట్లాడతావు అంటే నువ్వు సగతే కలెక్టర్ అయిపోరాము. నేను సీరియస్ గా చెప్తున్నా రానమ్మా, నువ్వు నా దగ్గర జోకులు లేవు. నాకు పని ఉన్నది, మీరు ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి రాము, నేను ఏడికి పోను. ఈ రోజు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు నేను ఎక్కడికి పోను. అసలు ఇక్కడ నుంచి కదలను. బావకేందట బిడ్డ? ఏదో పొలం కాడ పనున్నది అట్నే రాముగాని పంపిమన్నాడు. చూడు మీ అన్ననే ఫోన్ చేస్తాను. హలో, అరే రాముగా ఏడున్నావురా? నేను ఇక్కడే పొలం దగ్గర ఉన్న చిన్నయ్యా, చెప్పండి. సరేరా, మా బావ ఫోన్ చేసిండు, ఏదో పనున్నా తోటకాడ ఆడకటవో. సరే చిన్నయ్య, వెళ్తా. సరే గానీ ఆడ తొందర పని చూసుకొని మన పొలం కాడికి వచ్చి వడ్లే ఎక్కు. సరే సరే చిన్నయ్య. రానమ్మా, మీ బావగారు నన్ను తోటగాడికి రమ్మన్నట, నేను అక్కడికి పోతా, మీరు ఇంటికి వెళ్ళండి. ఇక ఎక్కడ పోయి రాము, నా విషయం తేలేంత వరకు ఇక్కడ నుంచి కదలేదే లేదు. చెప్పు ఇక, నేనంటే ఇష్టమా చెప్పు, పోయి నీ పని చూసుకో. ఇక రానమ్మా, నా పని చేసుకొని వచ్చినాక మాట్లాడుకుందాం, మీరు ఇంటికి పోండి. ఇక సరే, ఇప్పుడైతే వదిలేస్తున్నా, నువ్వైతే ఇంటికి రా చెప్తా. కాదమ్మా, నువ్వు చెల్లెనగా రామగారితో పొలం కాడికి ఎందుకు పంపించినవే? చెల్లె పొలం కాడేమో చదువుకుంటానంటే పంపించిన. నేను చెప్పినాగా అమ్మ తను తీసుకపోతా అని. ఇట్లా పనంతో పొలాల పోటీ తిరుగుతాయి, ఊళ్ళో ఏమనుకుంటారు? ఏమనుకుంటారా, వాడు చిన్నప్పటి సంది మన ఇంట్లో మీద ఇల్లుడే, ఎందుకు అనుకుంటారు? నీకేం తెలుసమ్మా మా నూరు గురించి? చీమ చిటుకు అన్న కోడాయి గుత్తది, దొంగూరు అసలే మన ఊరు. ఎవరేమనుకుంటా మనకేంద్రా, ఇంకా 2-3 నెలలు అయితే బావకితో పెళ్లి చేస్తే అయిపోతుంది. ఏమవుతాయి అమ్మా, నాకు చిన్న ల్యాండ్ పని ఉన్నది, నేను బేయత్తా. అన్వేషణ, తోటలేదో పనున్నా ఏంటిదన్నా? ఉండరాము, ఈ చెట్లకు వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆగుతలేవురా, ఆ చెట్ల మొదట్లో అన్నిట్ల గుంతలు తీయాలి. సరే అన్వేషణ. ఇంకేం రాము విశేషాలు మరి? ఏమున్నదన్న, ఇక మొత్తం పొలం పనులు స్టార్ట్ అయినాయి కదా, ఇక రోజు అదే పని అవుతుంది నాకు. ఇక పొలం పనులు అనేది ఎప్పటికి ఉండేటిదే కదరా, అవి కాదురా నేను అడిగేది, నా మరదల గురించి అంటాను. రానమ్మ గురించి ఏముంది అన్వేషణ? అట్లా కాదురా రాము, మా బామ్మరుదును మా అత్త మా పెళ్లి గురించి ఏమన్నా మాట్లాడుకుంటా అని. ఇక చిన్నప్పటి నుంచి అనుకునేదే కా అన్న, నీకే ఇస్తా అని మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు. అంతేరా, నాకు కాకుంటే ఎవరికి ఇచ్చి చేస్తారు కానీ నీకు రానమ్మ ఏమన్నా మాట్లాడుతుందా మా పెళ్లి గురించి? నేను రానమ్మతో మాట్లాడే టైం ఎక్కడ ఉంటుందన్న, నా పని నాకే తీరతలేదు. సరేనా రాము, ఇక నీకు ఈ రోజు నుంచి ఒక పని అప్ప చెప్తా, నువ్వు ఎవరితో చెప్పొద్దాం వల్ల. అవును అన్వేషణ, ఏం పని అన్న? ఏం లేదురా, ఈ రోజు నుంచి నువ్వు మీ రానమ్మ ఎవరైనా ఫోన్లో మాట్లాడుతుందా, ఏమైనా మెసేజ్ చేస్తుందా, ఇంటికి ఎవరైనా వచ్చిపోడు, లేకపోతే ఈయన ఎవరైనా కలుసుడు, ఇట్లాంటివి ఏమైనా చేస్తుందా అని చెప్పేసి ఒక కంట కనిపెట్టుకుంటుండు. సరే అన్న. అరే రాముగా, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఓ కన్నేసి ఉంచు, ఏమైనా తేడా వచ్చిందనుకో నాకు చెప్పాలి వచ్చి. సరేగా నీ రాముగా, ఇద్దరం కలిసి సిట్టింగ్ చేసిన రోజులు అయితే అందరా ఎప్పుడైనా కూర్చుందాం రా ఇద్దరం కలిసి. ఇక నాకు ఏడా వీలు ఉంటుందన్న, పొద్దుంచలి సాయంత్రం దాకా పనేనే. ఇక నీకు మా చిన్నయ్య గురించి తెలిసిన ముచ్చటే కదా. ఇక మా బామ్మది కానీ కొంచెం రుబాగా ఉంటుంది రా, ఇక తెలిసిందే కదా. ఇవాళ రాత్రి ఏమన్నా మెల్లగా సిట్టింగ్ చేద్దాం. అబ్బాయి వాళ్ళు వద్దన్న, మా చిన్నయ్యకు తెలిస్తే కోపానికి వస్తా నా మీద. అదే రాముగా, ఇప్పుడు ఎట్లా పని ఉందని రమ్మను, రాత్రి కూడా ఫోన్ చేసి రాముగాతో పని పంపించని చెప్తా. నువ్వు రా, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. సరేరా, నాకు ల్యాండ్ పని ఉన్నది, నేను పోయేస్తా. వచ్చే వరకు నువ్వు అంతా పని చేసుకుంటుండు. రానమ్మేమో అన్వేషణ ఇష్టం లేదు, నేను ఇష్టం అని చెప్తాంది. అన్వేషణనేమో పెళ్లికాడికి పోతా అంటాండు. ఇదేదో నా మీదకే వచ్చేటట్టున్నదిగా. అన్న చెప్పన్నా, ఇక ఫైనల్ చేసుకుందాం. చెప్పినా అన్న మొన్న 9 అని, మీరు కాకపోతే చెప్పు, ఇంకో పార్టీ రెడీ ఉన్నది. అన్న ఏందన్నా అట్లా అంటావు? నువ్వు 9 అన్నావు, మేము 8 అన్నావు. ఇక నువ్వన్న మాట కాదు, మా మాట కాదు. 8,500 ఫిక్స్ చేద్దాం. అన్న మా చెల్లె పెళ్ళినా నమ్ముతానన్న, లేకపోతే నేను అమ్మపోతున్నాను. ఆ 9,000 ఫైనల్. సరే అన్న, నువ్వు అన్న మాటకే 9,000కి ఇస్తాం. కానీ మరి రిజిస్ట్రేషన్ చేపిస్తావు, నువ్వే చేపియాలి. మరి ఏమంటావు? అంతే బామ్మర్ది, ఒక్కసారి నీకు మొత్తం ఇచ్చేస్తాం. గమ్మత్ మాట్లాడతారు కానీ మీరు.
మీ అయితే కిందెత్తాలు మీ ఎత్తాలు కానీ రిజిస్ట్రేషన్ చెప్పితే ఉన్నా మీరు చెప్పిన లెక్క కాడికి రావట్టే మొత్తం అంతా. ఏందన్నా నువ్వు అన్న మాటనే ఉంటాను, ఒక్క రూపాయి కూడా తగ్గుతలేవు. సరే ఒక పని చేద్దాం, రిజిస్ట్రేషన్కి సగం మేము పెట్టుకుంటాం, సగం మీరు పెట్టుకోవాలి. ఇక నువ్వు అన్న లెక్కకే 9,000 ఇస్తాం. సరే అన్న, మీరు ఒక్కసారి పైసలు ఎత్తాలో ఒప్పుకుంటాను ఇక. ఏం బ్రో రాముగా పారబట్టినావు ఎటు పోయి వస్తాను బ్రో? అరే డబ్బగారే ఇంకొకసారి రాగి అన్నావు అనుకో సంపుదా మళ్ళా రోడ్డు కతకాలను. ఏం బ్రో రాముగా రోడ్ బాగాలేస్తాంది, దమ్ముంటే కొట్టు. చూసుకుందాం అరే, మరి ఏదైనా ఉంటే మన ఇద్దరి మధ్యలో ఉండాలి, మళ్ళీ మా అమ్మగారి దగ్గరికి పోవద్దు. దారా చూస్తున్నాను రోడ్ బాగాలేస్తాను ఏందిరా? ఏంద్రా పిల్ల బచ్చన ఇలా నాకు గల్ల పట్టుకుంటావా అరా నువ్వు? నాకు తెలుసురా నీకు ఇంత ధైర్యం ఎందుకు వస్తాను, మా నాన్నతో పులిగడ వెళ్తాను రా. అరే వెన్నీగా అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చూసినా మీ ఏప్ చెట్టు కింద మాట్లాడుకున్నా అంత తిన్నారా? అవునా, అసలు ఏం చూసినావు, నువ్వేమిన్నావురా? నీకు చెప్పా బాపమ్మకున్న అరవింద నాకు చెప్తా. అరే వెన్నీగా మనం బేకరీ పోదాం అనుకున్నాం, పానీపూరి తిందాం అనుకున్నాం, గిట్లనే ఉంటారా మన దోస్తాను? అబ్బో పవన్ కళ్యాణ్ కడ్డు వేసి పవన్ కళ్యాణ్ లానే యాక్టింగ్ చేస్తున్నావు రా. మనకంత సీన్ లేదురా వెన్ని, ఇవాళ సాయంత్రం బేకరీ పోయి అట్లనే పానీపూరి కూడా తిందాం. మాట తప్పినావు అనుకో డైరెక్ట్ అరవింద్ అన్న వాళ్ళ ఇంటికాడ కూర్చుంటా. రాము ఇదిగో టవల్ తీసుకో తుడుచుకో. మీరు నాకు టవల్ తీసుకొని వచ్చుడేంద్రానమ్మా అసలు? రేపు మనకి మ్యారేజ్ అయిపోయినాక నేనే అన్ని చూసుకోవాల్సింది. మనకు పెళ్ళి కూడా ఏంద్రానమ్మా, అసలు ఏం మాట్లాడతాళ్ళు? మీ వల్ల నేను పని కూడా చక్కగా చేయలేకపోతానా? నువ్వు పని చేయలేనంత డిస్టర్బ్ అయిపోతున్నావు అంటే నేను గుర్తుకొస్తున్నా కదా రాము నీకు. నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడతారు ఏంద్రానమ్మా? మీరు ఇంట్లో పోండి ఫస్ట్. ఏంది రాము ఊకుంటా అంటే నోరు బాగాలేస్తుంది నా మీద. రానమ్మా ఇంతకుముందే మీ బావతో మాట్లాడినా, ఇట్లా చేసి మీరు కరెక్ట్ కాదు చెప్తానా. ఇప్పుడు నువ్వు మా బావ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు రాము? నేను మా బావ అంటే ఇష్టం లేదు నీకు ఎన్నిసార్లు చెప్పినా? నీకు ఇష్టం లేదు కావచ్చు రానమ్మా, మీ బావగారికి నువ్వు అంటే మస్తు ఇష్టం. ఇంతకుముందే తోటలో పని చేస్తా అంటే మీ బావగారు నీ గురించి అడిగిండు. ఆయనకి ఇష్టం ఉంటే సరిపోదా రాము? నాకు ఇష్టం ఉండొద్దా? నాకు నువ్వంటేనే ఇష్టం. మీ స్థాయి ఏంది నా స్థాయి ఏంది రానమ్మా? మీరు ఎందుకు ఇట్లా చెప్తారు చెప్పు అసలు? నేను మీ ఇంట్లో పనోని, మిమ్మల్ని సాది పోషించే శక్తి నా దగ్గర లేదు. ఆ ఉన్న 20 ఎకరాలలో 10 ఎకరాలు నాయే. నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అరే మరి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది? ఈ విషయం మీ అన్నకి అన్వేషణ తెలిసిందనుకో నన్ను నిలువుగా బాధేస్తారు. ఇక వాళ్ళు అట్లా చేస్తా నేను చూసుకుంటుంటానా? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా గానీ. రానమ్మా మీరు ఇట్లనే మాట్లాడలే అనుకో ఇక ఈ ఊరున్న ఇల్లు వదిలేసిపోతా నేను. అవునా రాము, నేను కూడా చూస్తా నువ్వు ఎడదాకపోతావు. ఏంది బిడ్డ డల్గా కూర్చున్నావు? ఏం లేదమ్మా. సరే బిడ్డ, మామయ్య ఫోన్ చేసిండు, మనం ఏం చెప్పకపోతే ఏం చెప్పాలి మరి ఇప్పుడు? ఏందే చెప్పేది? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, ఇంకో 4 సంవత్సరాలు చేసుకుంటా. 4 సంవత్సరాలు చేసుకుంటుంటే అంతా నీ ఇష్టమేనా? అక్కడ బాగా ఆగుతాడా? ఆగకపోతే పెళ్లి చేసుకోమని అమ్మా. ఎవరు ఆపుతున్నారు? చిన్నప్పటి సంది నిన్ను బావకిత్తమనే పేరు పెట్టుకుంటుంది, మళ్ళీ అట్లా మాట్లాడుతున్నావేందే? ఇక అంతా మీ ఇష్టమేనా అమ్మా? నా ఇష్టంతో పని లేదా మీకు? బావకి ఏం తక్కువైందే? బావంత మంచిగా దొరుకుతాడా నీకు? అబ్బా అమ్మా ప్లీజ్ ఆపే ఈ పెళ్లి ముచ్చట. ఇగో బావనే ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నావు రాని? ఏం లేదు బావ, ఇంటి దగ్గరే ఉన్నా. అవునా, సరే కానీ మనం కలిసే మర్రి చెట్టు దగ్గర రాని, నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది. ఎందుకు బావా, ఏం మాట్లాడాలి? నువ్వు ముందు రాని, నువ్వు వచ్చినాక మాట్లాడదాం. అదేంటో ఫోన్లో చెప్పు రాదు బావా. అది ఫోన్లో చెప్పేది కాదు రాని, నీకు కొంచెం సర్ప్రైజ్ ఉన్నది, అర్జెంటుగా ఇక్కడ రా మరి కిందికి. సరే బావా వస్తున్నా. ఓకే రాని. అమ్మా బావ రమ్మంటాడు, నేను రాము తీసుకొని వెళ్తా. సరే బిడ్డ, బావనింటికి తీస్తారా? నేనెందుకు రానమ్మా, మీరు వెళ్తే అయిపోయేది కదా.
ఇప్పుడు ఏమైతుంది రాము నాతో వస్తే నీకు? మీరిద్దరు మాట్లాడకుండా అంటే నేను అక్కడ ఉండి ఏం చెప్తారా అన్నమ్మ? అసలు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడుతా అంటే చూసుకుంటుండు. అన్వేషణ మళ్ళీ నువ్వెందుకు వచ్చినావురా అంటే అప్పుడు నేనేం చెప్పాలి రానమ్మ? అట్లా అంటే నేను సమాధానం చెప్తా, నువ్వేం టెన్షన్ పడకు సరేనా రాము? ఇప్పటికీ అంతా నాకు భయంగా ఉంది రానమ్మ, మీ విషయాలలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అబ్బా రాము, నువ్వే వస్తే ధైర్యంగా ఉంటుంది అనుకున్నా, నువ్వే ఇట్లా భయపడితే ఎట్లా రాము? మొన్ననే మా బావంత ఏదేదో మాట్లాడిండు, ఇప్పుడు నువ్వు ఉంటే ధైర్యం ఉంటుంది అనుకున్నా, నువ్వు కూడా ఇట్లా భయపడతావా? ఏ రాము, అక్కడ బావేమంటాడు మళ్ళీ. ఏంటి బావా రమ్మన్నావు? నీతో కొంచెం మాట్లాడని చెప్పేసి అడిగితే బాగా ఎక్కువ చెప్తాను కదా. లేదు బావా, మాట్లాడేదో ఫోన్లో మాట్లాడొచ్చు కదా, కలవడం దేనికి? ఫోన్లో చెప్పే అయితే నేను ఫోన్లో మాట్లాడకపోతున్నా, నువ్వు మళ్ళీ 4-5 రోజులు అయితే హాస్టల్ అని చెప్పేసి వెళ్ళిపోతావు. అంతే కదా బావా, అగ్రికల్చర్ జాబ్ కొట్టాలంటే మంచిగా కాలేజ్ పోవాలి, మంచిగా చదువుకోవాలి కదా. నువ్వు చదువుకో, జాబ్ కొట్టు, నీకు నచ్చింది చేసుకో, కానీ అప్పుడప్పుడైనా బాగుందని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఏమో కానీ బావా, పిలిచినావు కదా, పనేంటో చెప్పు. నీకోసమే గోల్డ్ రింగ్ తీసుకొని వచ్చిన. ఈ గోల్డ్ రింగ్ ఎందుకు బావా? నాకు లేవా, ఎందుకు తీసుకొచ్చినావు చెప్పు. ఏంది అట్లా అంటావు? ప్రేమతో తీసుకొని వస్తే ఎందుకు తీసుకొచ్చిన అంటావు ఏంది? అరే రాము, మీ రానమ్మ కోసం గోల్డ్ రింగ్ తీసుకొచ్చిన, ఎట్లున్నాయిరా? బానే ఉన్నది అన్వేషణ. రానే చేకి పెట్టుకో. అబ్బా వద్దు బావా, మళ్ళీ అన్నయ్య తెలిసి తిడతాడు. నువ్వు ఇట్లా భయపడతావు అని నాకు తెలిసే ఆల్రెడీ నేను మా బామ్మలతో చెప్పిన, ఇక తీసుకొని చేకి పెట్టుకో. అబ్బా నాకు ఇవన్నీ ఇష్టం లేదు బావా. నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడతావు? ప్రేమతో తెచ్చినప్పుడు తీసుకోవాలి. చూసినావా ఇప్పుడు చేతికి ఆ రింగ్ ఎంత బాగున్నదో? అరే రామో, ఒకసారి మీ రానమ్మ చేతికి రింగ్ చూసి ఎట్లా చెప్తారా? అరే రామో, రాణి చేతికి రింగ్ ఎట్లా చెప్పురా. బానే ఉంది అన్వేషణ. మీ అన్వేషణ సెలక్షన్ అంటే అట్లుంటారా మరి? మీ ఇద్దరి పేరు కూడా బాగానే ఉంటుంది అన్వేషణ. సరే అన్వేషణ, నాకు పొలం కాడ పని ఉన్నది, నేను వెళ్తే ఇక. సరే రామో, నేను రానమ్మ ఇంటికి వెళ్తాను, నువ్వు పొలం పని చూసుకోపోయి. పటేలా గా ఒడ్డింది చెప్తాళ్ళు. అరే రామ్గా, ఇది నీకు అవసరం లేదురా, నోరు మూసుకొని ఉండు. పటేలా గా కింద ఒడ్డింది చెప్తాను, మళ్ళీ మా చిన్నయ్యకి తెలితే గొడవ కాదా? ఇంద్రాలు వల్లేది నీ వానికేంద్ర భయపడేది, నేను బరాబర్ చెప్తా. చిన్నయ్య మొన్ననే లొల్లేది ఆగింది, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇట్లా చెప్తే మళ్ళీ నన్ను తిడతాడు మా చిన్నయ్య. వానికేంద్ర నువ్వు భయపడేది, నీ పని నువ్వు చేసుకోపో. నీకు దండం పెడతా పటేలా, ఆ కిందోటు చెక్కకుల్లి మళ్ళీ గొడవ అవుతుంది. పోరా. రామ్గా, నీకేం పర్లేదురా, ఉడ్డెత్తాను. పటేలా నీకు దండం పెడతా, మళ్ళీ చిన్నయ్య వెళ్తే గొడవ అవుతుంది, అద్దు. అరే నా సైడ్ ఉన్నట్టు నేను చెప్పుకుంటాను రా, వానికేంద్ర భయపడేది. పటేలా మళ్ళీ మీరు మంచిగా ఉంటారు, మధ్యలో నన్ను అంటాడు, వదిలే అద్దు పటేలా ప్లీజ్. ఇది బల్బ్ బాగున్నావురా, నువ్వు చేసుకుంటారా, నేను చెప్పుకుంటా పోతా. వద్దు పటేలా, నీకు చెప్పేది పటేలా, వద్దు పటేలా ప్లీజ్, చెక్కకు పటేలా, మళ్ళీ చిన్నగా వెళ్తే గొడవ అవుతుంది, చెప్తా అంటే వినబడతలేదా? అరే రాముగా, ఏంద్రా ఇది? వాడు ఒడ్డు ఎక్కడే, నేను ఒడ్డేసరేంది? చిన్నయ్య కిందొడ్డు చెక్కద్దంటే ఎంత చెప్పినా ఇంటలేడు, చిక్కుకుంటేనే పోతాండు. అరే సురేష్ గా, ఏంద్రా ఇది? కిందొడ్డు ఎక్కదని తెలియదు అరే నీకు? రే నా ఒకటి నేను చెప్పుకుంటాను రా, నీ అద్దులకు వస్తానా? నా ఒకటి నేను చెప్పుకుంటానా? ఇన్నేళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తాను, కిందొడ్డు ఎక్కదని తెలియదు అరే నీకు? తెలుసురా, తెలిసే చెప్తాను. ఇప్పుడు ఏందైతే? అరే నువ్వు మొన్నటికెళ్ళి బాగా ఎక్కువ చేస్తాను రా, మొన్న మావన్ తప్పున్నది కాబట్టి ఊకున్నా. నువ్వు మర్యాద ఒడ్డు ఎక్కువ ఆపుతావా, నా చేత తన్నులు తింటావా? నువ్వు నన్ను తనే మౌనమైనా వరా, దారా చూసుకుందాం దారా. ఏంద్రా నీ మాటలు మాట్లాడతాను, నా మీది కురుకొస్తాను. ఆవు చిన్నయ్య, ఆవు పటేలా, ఆవు చిన్నయ్య, ఆవు పటేలా, అద్దు చిన్నయ్య, ఆవు చిన్నయ్య, అరే రాముగా నువ్వు జరుగురా, సంగతి చెప్పాలరా. ఏంద్రా నువ్వు నా సంగతి చూసేది? పారంకొని తడితే తలకే అడుగుతుంది. ఏ లేరా మన తలకే వాళ్ళ దగ్గర వద్దు చిన్నయ్య, వద్దు పటేలా, ఆగండి. ఏంద్రా
ఏంది ఏంది? వద్దు చిన్నయ్య. వద్దు చూస్తున్నాను రా, కూర్చో నేను. రారా. రారా. ఏంది ఏంది నీతో ఏంది నీతో ఏంది అవు చిన్నయ్య, అవు చిన్నయ్య. రారా. నువ్వు రారా నువ్వు రారా ఏయ్, రారా. రారా. ఏయ్, అవురా. మెల్ల మెల్లగా దెబ్బ అది.